మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఏపీ మంత్రి కన్నబాబు ఫైర్ అయ్యారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఏ విధంగా పరిపాలన అందించారని ప్రశ్నించారు. రాష్ట్రంలో వరదలను కృత్రిమంగా సృష్టిస్తున్నారని విమర్శించడం సరికాదని అన్నారు. గతంలో రైతులకు ఎంతవరకు రాయితీని అందించారని నిలదీశారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని అన్నారు. ఎకరానికి 25,000 నష్టపరిహారం ఇవ్వాలి, 50,000 నష్టపరిహారం ఇవ్వాలి. మేమేం చెప్తున్నామంటే మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు ఎంత ఇచ్చారు? అసలు ఆ మాటలు మాట్లాడడానికి మీకు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకున్నారా లేదా? 2018లో 2016 నుంచి మొదలుకొని 18 వరకు ఇన్పుట్ సబ్సిడీని కూడా మీరు ఇవ్వలే. కేవలం 2018లో 1,800 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీని మీరు ఇవ్వని విషయం మీకు తెలుసా లేదా అని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు. హుదూదు తుఫాను ఎప్పుడు వచ్చింది? 2016లో. హుదూదు తుఫాను వచ్చినప్పటి నుంచి మీరు బాకీ పడ్డారు. 2,469 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలే. అలాంటి మీరు వచ్చి అక్కడ ఏదో రైతులకి అన్యాయం జరిగిపోతున్నట్టు ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. దాంతోపాటు మొన్న పర్యటిస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ గురించి అక్కడ రైతులు స్వయంగా మాకు చెప్పారు. ఉద్యాన పంటలకి మీరు ఎంత ఇచ్చారు? ఒక రైతుకి 10,000 రూపాయలు. ఒక రైతుకి 10,000 రూపాయలు మాత్రమే రుణమాఫీ చేశారు ఆ రోజు. ఇవాళ ఉద్యాన పంటలు కానీ కూరగాయల తోటలు కానీ వేసుకున్న రైతుకి ఒక్క సీజన్లో ఒక కంద వేస్తే 1,25,000 రూపాయలు పెట్టుబడి, అరటి వేస్తే 80,000 రూపాయలు పెట్టుబడి, పసుపు వేస్తే 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు పెట్టుబడి అవుతున్న తరుణంలో మీరు ఆ రోజు ఇన్పుట్ సబ్సిడీ ఎంత ఇచ్చారు? వాటి మీద 6,000 రూపాయలు ఎకరానికి. ఇవాళ వచ్చి మీరు కళ్ళబొల్లి మాటలు చెప్తారు. గతంలో ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు, విత్తన సబ్సిడీ ఇవ్వలేదు, వరద బాధితులను కానీ పంటలు నష్టపోయిన రైతాంగాన్ని కానీ ఏ విధంగానే ఆదుకోకుండా ఇప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పట్టించుకోవట్లేనట్టుగా ప్రచారం చేయడం అనేది అంత సీనియర్ నాయకుడు అనుకుని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారికి తగదని ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. ఇవాళ విత్తనాలన్నీ కూడా ప్రత్యామ్నాయ పంటలకి ఉచితంగా ఇస్తూ ఉన్నాం. మినుములు పెసలు కూడా ఉచితంగా విత్తనాలు ఇస్తున్నాం. ఇంతకుముందే చెప్పినట్టుగా గోదావరి పరివాహక ప్రాంతంలో పోలవరం ప్రాజెక్టుకి భూములు ఇచ్చేసి తిరిగి పండించుకుంటున్న వాళ్ళకు కూడా పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. రుణాలు రీషెడ్యూల్ చేయించాలి ఈ 4 జిల్లాల్లో అని కూడా ప్రాథమికంగా చర్చలు జరుపుతున్నాం బ్యాంకర్లతో. ఇప్పుడున్న ఇన్పుట్ సబ్సిడీ సరిపోదు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదనంగా ఇచ్చే అవకాశం ఉందా అని వెరిఫై చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క కుటుంబానికి ముంపును గురైన ప్రాంతాల్లో ఆ రోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మేమందరం తిరిగాం. గోదావరి జిల్లాలో, కృష్ణా జిల్లాలో కూడా నిన్న మొన్న మేమందరం తిరిగాం. మంత్రులు 25 కేజీల బియ్యం, పప్పు, నూనె, బంగాళదుంపలు, ఉల్లిపాయలతో సహా ఒక కిట్ చేసి ఇస్తా ఉన్నారు. మరి ఎక్కడ నిర్లక్ష్యం చేశామని అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని. పైగా ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ అని చెప్తున్నాడు ఆయన. అంటే కావాలని సృష్టించిన వరద, మనుషులు సృష్టించిన వరద అంటున్నాడు ఆయన. అవసరం పడవలు అడ్డెట్టుకుంటే నీళ్ళు లేకపోతాయి. వారి తనయుడు లోకేష్ గారేమో పడవలు అడ్డు పెట్టి నీళ్లు ఆపేశారని అంటున్నారు.